వెల్కమ్ టు 7 న్యూస్ తెలుగు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం అబ్బూరు గ్రామానికి చెందిన మానుకొండ నరసింహారావు తండ్రి బంగారయ్య ఆస్తిని గోల్మాల్ చేసిన సబ్ రిజిస్టర్ కార్యాలయ సిబ్బంది మరియు ప్రైవేట్ డాక్యుమెంట్ రైటర్ ఆంజనేయులు. మరణించిన వ్యక్తి పేరుతో రిజిస్ట్రేషన్లు, ఆధార్తో పని లేదు, పాన్ కార్డు ఉంటే చాలు. అది ఎలా సాధ్యం? ఒకే పేరుతో ఉన్న డాక్యుమెంట్కు నకిలీ పేర్లు సృష్టించి అక్రమంగా వేరే వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసిన వైనం. 1.54 ఎకరాల బ్యాంకు తనఖాలో ఉన్న మార్ట్గేజ్ డాక్యుమెంట్ను ఆధారం చేసుకొని రిజిస్ట్రేషన్ చేసిన సత్తెనపల్లి సబ్ రిజిస్టార్ మే నెల 16వ తారీఖున రిజిస్ట్రేషన్ జరిగిన భూమిని మరుసటి రోజు 17న తెలిసి రిజిస్ట్రేషన్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ ఆపమని ఫిర్యాదు చేసిన బాధితులు. అదేమని ప్రశ్నించిన బాధితులకు పొంతన లేని సమాధానం చెబుతున్న సబ్ రిజిస్టర్. ఎంఆర్ఓ ఆఫీస్కు కంప్లైంట్ ఇచ్చామని ఒకసారి, ఆధార్ అప్డేట్ కరెక్ట్గా లేదని ఒకసారి చెప్తున్న సబ్ రిజిస్టర్. రిజిస్టర్ గారి దగ్గరకు వచ్చి ఇక్కడ రిజిస్ట్రేషన్ చేయించారు. ఇది చాలా దారుణం. ఇట్లాంటివే మా ఊర్లో మేము కనుక్కోగా ఇట్లాంటివే మా ఊర్లో అసలు ఇతను ఇలాంటి నరసింహారావు అనే వ్యక్తి, మా కుటుంబానికి సంబంధించిన వ్యక్తి ఇట్లాంటివి ఇన్ని చేశాడని కనుక్కోగా ఇతను ఇంకొక మానుకొండ నరసింహారావు సన్ ఆఫ్ రాములు అని 14 ఎకరాలు ఒకటే బిట్ ఉన్న పొలాన్ని పాత విఆర్ఓ సస్పెండ్ అయిపోయాడు. ఒక ఆయన పాత విఆర్ఓ అని అడిగాడంట. పాత విఆర్ఓని ఈ రాములు అనే పేరు తీసి బంగారాయ్ అనే పేరు పెట్టు, ఇది నేను చేయించుకుంటానంటే అది అతను చేయనన్నాడు. పేరేంటి? పాత విఆర్ఓ అండి. ఆయన పేరేంటి? వినోద్ అనే పాత విఆర్ఓ. వినోద్ సర్నేమ్ నాకు ఐడియా లేదు. ఇక్కడ మన ఎంఆర్ఓ ఆఫీస్లో విఆర్ఓగా చేసేవాళ్ళు, అబ్బూరు విఆర్ఓగా చేసేవాళ్ళు. కెనరా బ్యాంక్ సత్తెనపల్లి బ్యాంక్లో లోన్ తీశారండి. అయితే అతను ఇందాక నేను చెప్పిన దాని ప్రకారం 14 ఎకరాలు ఒకటే బిట్ బంగారాయ్ అనే పేరు రావాలని చెప్పి అడిగారని మేము ఊర్లో జనాలు అందరినీ కనుక్కుంటే చెప్పారు మాకు, పలానా బంగారాయ్ రావాలి, అది చేయమని అతనికి డబ్బులు చూపించాడు. అతను చేయనన్నాడు. అది మనసులో పెట్టుకొని ఒక చోటకి రమ్మని డబ్బులు ఇస్తానని చెప్పి ఏసీబీ వాళ్ళని పిలిపించి పట్టించి ఆ అబ్బాయి ఉద్యోగం తీపించాడు. అతనికి రిజిస్ట్రార్ ఆఫీసర్ ఏం కావాలనుకుంటున్నారు? మాకు సబ్ రిజిస్ట్రార్ గారితో మాట్లాడారు కదా, సార్ ఏం చెప్పారు చెప్పండి. సబ్ రిజిస్ట్రార్ గారు మేము 17వ తారీఖు సార్ 17వ తారీఖునో 18వ తారీఖునో సార్ చెప్పినట్టే ఒక అర్జీ. మానుకొండ నరసింహారావు, మానుకొండ సమత అనే ఇద్దరు పోతుగంటి విజయలక్ష్మి అనే వారికి 92/29/2024 నంబరు గల సేల్ దస్తావేజ్ చేసి ఉన్నారు. తదుపరి మానుకొండ రాఘవరావు గారు, వీర వసంతరావు గారు వీరిద్దరూ వచ్చి ఇది మాకు సంబంధించిన ఆస్తి, వారిద్దరికీ ఈ ఆస్తికి సంబంధం లేదు అని చెప్పి ఒక కంప్లైంట్ ఇచ్చి ఉన్నారు. ఈ కంప్లైంట్ ప్రకారము ఈ ఆస్తి, ఈ సర్వే నెంబరు, దీనికి సంబంధించిన ఖాతా నెంబరు వీరిదా లేకపోతే రిజిస్టర్ అయిన వారిదా తెలుసుకుంటూ ఆధార్ నెంబరు ఎవరి ఖాతా నెంబర్తో లింక్ అయింది దాని గురించిన ఇన్ఫర్మేషన్ కొరకు ఎంఆర్ఓ గారికి ఒక లెటరు రాసి ఉన్నాం. దాన్ని వారి దగ్గర నుంచి ఎవరి ఆస్తి అనేది ధృవీకరించిన తర్వాత తదుపరి చర్యలు మేము తీసుకున్నాం.